తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా అంశంపై చర్చ రభసకు దారితీస్తుంది. ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన వర్షన్ వినిపించగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సెటైర్ వేశారు. ఇప్పసారా అంటే ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని మండిపడ్డారు. ఇప్పసారా తయారు చేస్తే ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దని అన్నారు. దీంతో మంత్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పసారా గురించి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు తీయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మన అడవిలో పెరిగే ఇప్ప చెట్టు గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈ ఇప్ప చెట్టు నుంచి వచ్చే పువ్వుతోని ఏదైతే స్పిరిట్ తయారు చేస్తారో దాని ఇప్ప సూరా అనొచ్చు, ఇప్ప టకీలా అనొచ్చు, ఇప్ప లిక్కర్ అనొచ్చు అధ్యక్ష. నేను సారాని మాత్రము అందరు కించపరిచి దేశీ లిక్కర్ అని చెప్పి ఈ సారా పేరు కించపరిచినట్టు మాట్లాడుతున్నా అధ్యక్ష. సారా తెలుగులో మాట్లాడుతానేమో చీప్ లిక్కర్, అదే ఇంగ్లీష్లో విస్కీ మాట్లాడితే మాత్రము అది మంచి లిక్కర్ అని చెప్పి అందరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది మంచిది కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఈ లిక్కర్ తయారు చేసి మనం బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే అధ్యక్ష వీ క్యాన్ డెఫినెట్లీ బీట్ టెకీలా, వీ క్యాన్ బీట్ జపాన్ సాకే, డిఫరెంట్ లిక్కర్స్ వాళ్ళు ఏదైతే తయారు చేస్తుంది అధ్యక్ష అది బీట్ చేయాలంటే మన ప్రోడక్ట్ మనం తయారు చేసి మనం ఒక సపరేట్ కార్పొరేషన్ పెట్టి దాంట్లో మా ఎస్టీ సోదరులు కానీ ఆదివాసులని వాళ్ళ గ్రూప్ల మెంబర్స్గా చేసి ఇది తయారు చేసి ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా అధ్యక్ష నెక్స్ట్ 10 years ఈ ఫారెన్ లిక్కర్ కానీ ఇవన్నీ టకీలా కానీ బీట్ చేసి మనం కూడా 2 నుంచి 3 లక్షల కోట్ల రెవెన్యూకి తీసుకుపోవచ్చు, వాళ్ళని ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ చేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ అనిరుద్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం అధ్యక్ష. ఇది ఉత్తర తెలంగాణకు చాలా ఉపయోగకరం అధ్యక్ష. ఇది ఇప్పసారా కాదు, ఇది ఆర్గానిక్ విస్కీ. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి అధ్యక్ష. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసారంటే నవ్వులాట ఉంది. ఇప్పసారా 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు ఏ దేశంలో, ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు మీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడే? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడే? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టకీలా గురించి. సారా టకీలా గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి అందులో చనిపోయిన మహిళ ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టకీలకు పేరు పెట్టద్దని మాట్లాడుతున్నారు. ఇదే ఎంత అన్యాయం అధ్యక్షుడే. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మీరు 1 hour నుంచి మీ ఇద్దరు పందాలకు పట్టింపులకు పోయి రాష్ట్రంలో రైతులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈ 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాను, మేము 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాము. అయితే హుందాగా విపక్షమైన ముందుకొచ్చి ఇష్యూను క్లోజ్ చేయాలి. లేదు ప్రభుత్వం కూడా మీరు రికార్డుల నుంచి తొలగించైనా చర్చను ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజన మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది కనుక either you remove it from the records or let them come forward and say to withdraw the words. మీరు ఇద్దరు పట్టింపులకు పోయి మొత్తం చర్చ పక్కదారి పట్టడం అనేటువంటిది ఈ సభకు మంచిది కాదు. శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, పెద్దలను గౌరవించడంలో కానీ, మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకుని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే మళ్ళా వీరు గారితే గౌరవ శాసనసభ్యులు అంటే మాకు గౌరవం, కానీ ఆ విధంగా మాట్లాడటం సరికాదు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈరోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష?
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. బండారి గార్డెన్స్ లో అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. అభిమానులు, కార్యకర్తల సమక్షంలో రాజీనామా ప్రకటన చేశారు. 4.5 దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. రాజీనామా సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ గుర్తింపు లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు పోరాటం కొత్త కాదని, చంద్రబాబు, కేసీఆర్తో పోరాడానని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో పోరాడతానన్నారు జీవన్ రెడ్డి. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పండి. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఇది మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్గా ఏదైతుందో వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు, సహచరులు, ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకు వచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్ధమైంది. మార్చి 31న లేదా ఏప్రిల్ మొదటి వారంలో గులాబీ కండువా కప్పుకొనున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొనున్నారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉండబోతుందంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తలకిందులుగా తపస్సు చేసిన రేవంత్ మళ్లీ సీఎం కాలేరు అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. అంతేకాదు మళ్లీ సీఎం అవుతానని పగటికాయలు కంటున్నారని విమర్శించారు. సిద్దిపేట రాజకీయాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ఇతరులను ఎందుకు పంపిస్తున్నారు? రేవంత్ రెడ్డి స్వయంగా సిద్దిపేటలో పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. తానే స్వయంగా ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల్ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది. 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. గత బడ్జెట్ ప్రసంగం కన్నా ఈ బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచారు. స్టేట్ పాలిటిక్స్ లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన నూతన రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు ఆమె కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. తన మెట్టినిల్లు సిద్దిపేట నుంచే పార్టీ జెండా, గుర్తు, పార్టీ విధి విధానాలను వెల్లడించే అవకాశం ఉంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం ప్రాతిపదికన సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ పనిచేయనుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కవిత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా శ్రీరామనవమి రోజే ప్రకటించే ఛాన్స్ ఉంది. పార్టీ మారలేదన్న 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసింది. దానం నాగేందర్, అరికపూడి గాంధీ, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్,
పోచారం, బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి, తెల్ల వెంకట్రావులపై పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని 7 ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులకు పెట్రోల్ కొరత భయం వెంటాడుతోంది. దీంతో బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. స్టాక్ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో సేమ్ సీన్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. అంబర్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా ఆటోలు, ఇతర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఇక మల్లాపూర్, ఘట్కేసర్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరతతో బంకుల దగ్గర పరిస్థితి దారుణంగా ఉన్నా అధికారులు, బంకు నిర్వాహకులు మాత్రం పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేస్తున్నారు. వాహనదారులు అనవసరంగా పానిక్ కావాల్సిన అవసరం లేదంటున్నారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. మాకు పెట్రోల్, డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైంలో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయాల్సి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టారు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతూ ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు. మాకు పెట్రోల్, డీజిల్ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ బస్ ప్రయాణికులకు ఆర్టీసీ ఆఫర్ ప్రకటించింది. డీజిల్ ఖర్చులు రాబట్టుకునేందుకు ఆర్టీసీ ప్లాన్ వేసింది. ఏసీ డీలక్స్ బస్ ఛార్జీల్లో రాయితీ ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ. ఛార్జీలు ఎక్కువ ఉండడంతో ప్రయాణికులు ఏసీ బస్సుల వైపు చూడలేదు. పెట్రోల్ కష్టాలు పడటం ఎందుకు దండగా, ఆర్టీసీ బస్సులు ఉండగా అని బంకుల వద్ద బార్లు తీరొద్దు, సురక్షితంగా బస్సులో ప్రయాణించనున్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఏపీలో పెరుగుతున్న పర్యాటకుల ఫుట్ ఫాల్ కు అనుగుణంగా హోటల్ గదులు, హోమ్ స్టేలను అందుబాటులోకి తేవాలన్నారు సీఎం చంద్రబాబు. 2029 నాటికి రాష్ట్రంలో 50,000 హోటల్ గదుల నిర్మాణం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. వివిధ పర్యాటక ప్రాంతాల్లో 10,000కు పైగా హోమ్ స్టేలు కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. హోమ్ స్టేలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై ఎలాంటి పరిమితి లేదని వివరించారు. క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలియజేసిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయాల పవిత్రతను కాపాడటంతో పాటు దేశ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఆయన వర్చువల్గా ప్రారంభించారు. సీతారామునిపేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారి సుమారు 3,40,00,000 రూపాయల ఉపాధి హామీ నిధులతో రూపుదిద్దుకుంది. భక్తులకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు.
మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు దశాబ్దాలు అడుగుతా ఉన్నారు. ఈ రోడ్డు ఒక 3.70 కిలోమీటర్ల రోడ్డు, రాళ్ళు రప్పలతోటి ముళ్ళ తొప్పలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకమాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసు రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమరావతి రాజకీయాల్లో క్రెడిట్ వార్ మళ్లీ ముదురుతోంది. అభివృద్ధి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి బల్క్ డ్రగ్ పార్క్ వరకు ప్రతి ప్రాజెక్టు పైన క్రెడిట్ దోపిడీ జరుగుతోందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తమ హయాంలోనే పెట్టుబడులకు పునాది పడిందని, భూముల ఎంపిక నుంచి కంపెనీలతో చర్చల దాకా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని చెప్పిన జగన్ ఇప్పుడు వాటిని తమ విజయాలుగా చూపించుకోవడం చంద్రబాబు స్టైల్ అంటూ విమర్శించారు. గూగుల్, స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ ఏ ప్రాజెక్ట్ అయినా అదే కదా అని అన్నారు. ఇక మరోవైపు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను శుభవార్తగా ప్రస్తావిస్తూ జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని సంకేతాలిచ్చారు. కష్టపడే వారికి టికెట్లు, అవకాశాలు ఖాయమంటూ క్యాడర్కు భరోసా ఇచ్చారు. అయితే పెరుగుతున్న ధరలు, ప్రాజెక్టుల ఆలస్యం, కాంట్రాక్టు వివాదాలు వంటి అన్ని అంశాలను లేవనెత్తుతూ ప్రభుత్వంపై నేరుగా దాడి చేశారు జగన్. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈ రోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నారు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను కాక సూపర్ 6, సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్ గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6, సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఇస్తా ఉన్న స్కీములు అన్ని పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్తో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు కూడా గడవక మున్పే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది? ఇది నిజంగా ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. డిపిటి దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం ఇది జరుగుతూ ఉంది. అదే జగన్ హయాంలో ఏం జరుగుతూ ఉన్నది? బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళిపోతూ ఉండేది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అవినీతి. లిక్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే, గ్రామాల్లో లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావు. ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలకు 10 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. డబ్బు ఎక్కడికి పోతా ఉంది అని అంటే గవర్నమెంట్కి రావడంలా, వీళ్ళ జోబీల్లో నుంచి గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు వీళ్ళ జోబీల్లోకి పక్కదారు. లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైట్, గ్రెనైట్, ఇవే కాదు అధిక రేట్లకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు, ఇష్టం వచ్చినట్టుగా దోచుకో, పంచుకో, తినుకో. అమరావతిలో కట్టడాలు చూస్తే స్క్వేర్ ఫీట్కు
11,000 రూపాయలు అడుక్కు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ యా మహానగరంలోకి పోయి వెళ్ళి కట్టినా కూడా 5 స్టార్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, 5 స్టార్ లాబీలతో ఉండేది కట్టడానికి కూడా అడుక్కు 4,000 కాదు. ఈడ చూస్తే అమరావతిలో అడుక్కు 11,000. ఎక్కడ చూసినా అవినీతే. భూముల విషయంలో నేను చెప్పాల్సిన పనిలే. శనిక్కాయలకు, బెల్లాలకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది. మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దానికి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా, క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్ట్ లో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్ లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుతుంది. ఇది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2,200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. దాదాపు 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు 5 రైసీనా రోడ్లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్ను కూడా ఖాళీ చేయాలని నోటీసుల్లో తెలిపారు. అమెరికా ముందు ఇరాన్ భారీ షరతులు ఉంచింది. కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను పెట్టింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ పూర్తిగా మూసివేస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇరాన్లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. తమపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తుంది. పశ్చిమాసియాలోని మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాలు పరోక్షంగా తమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన డిమాండ్ల జాబితాను పంపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా గెలిచిందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకరించిందని, ఇప్పుడు ఒప్పందానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ పూర్తిగా బలహీనపడిందన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడం తప్ప ఇరాన్కు మరో మార్గం లేదని ట్రంప్ అన్నారు. త్వరలో ఇరాన్తో ఒప్పందం కుదరవచ్చని ట్రంప్ అన్నారు. చర్చలు విఫలమైతే అమెరికా మళ్లీ ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలు పొందాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,205 పాయింట్ల లాభంతో 75,273 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద ముగిసింది. ఒక దశలో 75,849 పాయింట్లను తాకింది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగడం భారతీయ స్టాక్ మార్కెట్కు కలిసొచ్చింది.